కాళేశ్వరంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. 3 బ్యారేజీల మరమ్మతులకు ఆదేశం. వేగంగా పనులు పూర్తి చేయాలన్న సీఎం రేవంత్. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు. వెళ్లనున్న పలువురు నేతలు. సోషల్ మీడియాకి పిల్లల్ని దూరంగా ఉంచాలి. సృజనాత్మకత దెబ్బతినకుండా చట్టం రూపొందించాలి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీలో లోకేష్ సూచనలు. విధ్వంసం సృష్టిస్తే చూస్తూ ఊరుకోం. ఏ తప్పు చేయకపోయినా అరెస్ట్ చేశారు. జగన్ ని అరెస్ట్ చేయటం ఎంతసేపన్న సీఎం. వనపర్తిలో ఏ ఊరికొస్తారో రండి. 100% రుణమాఫీని రుజువు చేస్తే రాజీనామా. దమ్ముంటే పాలమూరు పూర్తి చేయాలన్న హరీష్. వైఎస్ చనిపోయిన నాడు జగన్ ఎక్కడున్నారన్న అచ్చెన్న. ఆ రోజును గుర్తు చేసుకుని కన్నీరు పెట్టిన బొత్స. జగన్ ఇంట్లోనే ఉన్నానని క్లారిటీ. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మావిగన్ పేరుతో గందరగోళం సృష్టించొద్దు. అమరావతికి గతంలో జగన్ మద్దతిచ్చారు. రాజధానిపై రాజకీయాలు ఆపాలన్న కొలికపూడి. త్వరలో బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి. 20 నెలల క్షోభ అనుభవించానన్న మాజీ మంత్రి. ఢిల్లీ పెద్దలు మాట్లాడితే బాగుండేదన్న జగ్గారెడ్డి. జూన్ 2 నుంచి విద్యార్థులకు అల్పాహార పథకం. ఒకేసారి 100 యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం. 119 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు నిర్మిస్తున్నామన్న భట్టి. పొంగులేటి భూముల్ని కొల్లగొడుతున్నారు. మరిన్ని అక్రమాలు బయట పెడతానన్న హరీష్. బీఆర్ఎస్ ఫైల్స్ బయటకొస్తాయన్న అద్దంకి. వరి కొనుగోళ్లపై కేంద్రానికి ఉత్తమ్ లేఖ. అధిక ఉత్పత్తి, తక్కువ కేటాయింపులతో ఇబ్బంది. బాయిల్డ్ రైస్ కొనుగోళ్లు పెంచాలని విజ్ఞప్తి. రాజధాని గ్రామాల్లో నారాయణ పర్యటన. ల్యాండ్ పూలింగ్ పై రైతులతో సమావేశం. అనుమానాల్ని నివృత్తి చేయడానికి గ్రామ సభలు. అంతర్వేదిలో అభివృద్ధి పనులకు శ్రీకారం. వర్చువల్ గా శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం. 17.33 కోట్లతో మంచినీటి పథకం ప్రారంభం. ఆదినారాయణకి రిజైన్ చేసే ధైర్యం లేదు. కూటమి ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సంపాదన కోసమే డ్రామాలన్న రామసుబ్బారెడ్డి. తెలంగాణలో పెరిగిన ఎండల తీవ్రత. 10 జిల్లాల్లో 41 డిగ్రీలు. నేటి నుంచి మరింత పెరిగే అవకాశం. ఇవాళ ఉత్తరాంధ్రలో వడగాల్పులు. పలుచోట్ల అకాల వర్షాలకు ఛాన్స్. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు. వరంగల్ కేఎంసీలో ర్యాగింగ్ కలకలం. గత నెల 29వ తేదీన బాయ్స్ హాస్టల్లో ఘటన. 6 నెలల పాటు 7 విద్యార్థుల సస్పెన్షన్. ఏపీ హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట. తదుపరి విచారణ వరకు చర్యలు వద్దు. కేసు వివరాలివ్వాలని పోలీసులకు ఆదేశం. మంచిర్యాల జిల్లా బాదంపల్లిలో గ్రామస్తుల నిరసన. డిఎఫ్ఓను అడ్డుకున్న 2 గ్రామాల జనం. ఇసుక తరలింపుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్. యానాంలో ఎవరి ధీమా వారిది. 3 రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఎన్నికలు. భారీగా నమోదైన పోలింగ్ శాతం. మహిళా కోటాకు కౌంట్ డౌన్ ప్రారంభం. బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలన్న మోదీ. ఇవాళ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చ.